ఇందాక వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ కార్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో ఫుల్ పార్కింగ్ లాట్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది. అందుకోసం దగ్గరలో ఉన్న స్కూల్ ఉంటుంది ఇక్కడ. ఈ స్కూల్ దగ్గర పార్కింగ్ వీళ్ళు టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేసినారు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బస్సులు ఉన్నాయి, స్కూల్ బస్సెస్ ఉన్నాయి. అందులో మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. షటిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఈ స్కూల్ బస్సులో మనం టెంపుల్కి వెళ్ళాలి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మేము ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాము. ఎక్కడికి కాదు, డాలస్కి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి స్వామి దర్శనం చేసుకొని వద్దాము అని అనుకుంటున్నాము. స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు, జస్ట్ చాలా రోజులు అయిపోయింది స్వామి దర్శనం చేసుకొని వద్దాం అనేసి వెళ్తున్నాము. ఈ రోజంతా అక్కడే ఉండి డాలస్లో ఉండేసి అంతా చూసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ అక్కడే జెమ్స్ షో ఉందంట. సో ఆ షోకి వెళ్ళేసి అక్కడ ఏమైనా జెమ్స్ అవి ఇవి ఉంటాయి, ఒకసారి చూసేసి రేపు మన నైట్ మళ్ళీ వద్దాము అని అనుకుంటున్నాము. జ్యువెలరీ ఉంటుందంట, అది 1 yearకి ఒకసారి పెడతారంట. చాలా పెద్ద ఎగ్జిబిషన్ లాంటిగా ఉంటుంది. సో అన్ని రకాల జెమ్స్ దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్దాము అనుకుంటున్నాము. ప్రతి వచ్చేది మేము దానికోసం అనమాట, కాదులే దర్శనం కోసమే. సో అక్కడికి వెళ్ళేసి ఏమేం చేద్దాం అనేది ఈరోజు రేపు చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా స్టార్ట్ అవుదాం, ఓకేనా? ఇప్పుడు టైం 9:30 అవుతా ఉంది. మార్నింగ్ 7:30కి బయలుదేరదాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ప్రత్యునే లేట్ చేసింది ఈరోజు. మళ్ళీ రేపు లేట్ చేయదు, రేపు తొందరగా లేస్తుంది. ఎందుకంటే జెమ్స్ షో ఉంది కదా. మెయిన్ ప్రతి వచ్చేది దానికోసమే, ఎగ్జిబిషన్కి. ఏమేమి ఉంటాయి అక్కడ? ఎమరాల్డ్స్, రూబీస్ అట్లాంటివి ఉంటాయి. ఓకే, చాలా నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని. సరే అయితే వెళ్దాం. నీకోసం పిలిచి వెళ్తున్నా. ఇప్పుడు ఊరికి వెళ్ళేది కాదు, కొనియాలా, అంత సీన్ లేదు. ఓకే, బాయ్ బాయ్ హౌస్, టుమారోని వచ్చేస్తాం. ఇప్పుడు టైం 9:45 అయింది. అక్కడికి వెళ్ళడానికి 3:30 చూపిస్తూ ఉంది. దీనికి ఛార్జింగ్ ఇవన్నీ కలిపినా కూడా మ్యాక్స్ 4 కల్లా అక్కడ ఉంటాము. నేను ఈ మధ్యలో ఈ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వీడియో తీసుకోను. ఎందుకు అంటే మనము ఫ్లోరిడా నుంచి వచ్చేటప్పుడు మొత్తం అంతా రోడ్ ట్రిప్లో మొత్తం ఇవన్నీ ఛార్జింగ్ ఎట్లా చేసుకుంటాం కదా, అవన్నీ కూడా చూపిస్తాను. అదంతా కూడా బోర్ కొడుతుంది ఇప్పుడు. సో దానికోసమని డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా రహనిగా? హోంవర్క్స్ ఏమి లేవుకుందా? మళ్ళీ రేపు నైట్ వస్తాం మనం. అన్నీ అయిపోయినాయి కదా. ఓకే, ఏం చేద్దాము? డాలస్ లో హనీగానికి ఒక రింగ్ తీసేయాలంట, గోల్డ్ రింగ్. మొన్న లాస్ట్ టైం ఒకసారి ఆసియం పోయినప్పుడు చూస్తే దొరకలేదు. ఈసారి ట్రై చేద్దాం హనీగా. డైలీ స్కూల్ పెట్టుకోవడానికి ఒక రింగ్ కావాలంట, గోల్డ్ రింగ్. అది కూడా మిగతావన్నీ కూడా నల్లగా అయిపోతున్నాయంట. చిన్నది ఏదన్నా ఒక రింగ్ కావాలనింది. సో అది తీసుకుందాము. సో ఈరోజు రేపు ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? స్వామి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దారిలోనే ఒక మన ఇండియన్ ట్రక్ ఉంటుంది, ఒక టీ తీసుకుందామని ఇక్కడ ఆగినాం. ఇంకా మన శాన్ ఆంటోనియోనే, ఇంకా వచ్చి ఒక 20 minutes అయింది అంతే. కాకపోతే టీ తాగబుద్ది అవుతుంది, వెదర్ బాగుంది. ఇదే ఈ ట్రక్లోనే మసాలా చాయ్ స్లోగి. ఇదైతే మసాలా టీ. నార్మల్గా ఇరానీ చాయ్ కూడా దొరుకుతుంది, ఇక్కడ కాదు, వేరే రెస్టారెంట్లో దొరుకుతుంది. ఇక్కడైతే ఓన్లీ మసాలా టీ ఉంది. వెళ్ళని తక్కువ ఇంకా డాలస్కి వెళ్ళిపోతాం. డాలస్లో ఇట్లాంటి మసాలా టీలు, చాయ్లు అన్నీ ఉంటాయి. అన్ని చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంక ఇప్పటి నుంచి బయట తినేది మొత్తం. వెళ్దామా? నీకు కావాలన్నా పని. ఇప్పుడు టైం 2 o'clock అయింది. ఇప్పుడే ఈ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఆగినాము. ఇక్కడే ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్లోకి వెళ్ళేసి
పర్సనల్ పని చూసుకొని దాని తర్వాత ఏం చేద్దామని చూస్తాం. ఈ స్టోర్ అయితే బాగుంది, చాలా పెద్దగా ఉంది, ప్లస్ కొత్తది అనుకుంటా ఇది కదా, కొత్తగా ఉంది బాగా. ఏం తీసుకుంటావురా నువ్వేం తీసుకుంటావు? పిజ్జా కూడా ఉందా? ఇందులోనే పిజ్జా హట్ ఉంది, అట్లనే ఫలాఫల్ ఉంది. ఏనా ఫలాఫల్ లేదా? ఏం ఫలాఫల్ లేదా? లేదంటనా? ఏమి ఇంత పెద్ద బోర్డు పెట్టినారే? నాన్ వెజ్జా? ఆ ముక్కలు తీసేయమని పక్కకి. మన పిజ్జా కూడా వచ్చింది, చిన్న పిజ్జా తీసుకున్నాము, మళ్ళీ టెంపుల్ పోయి తినేద్దామని. చిన్నదంతే. టెంపుల్లో 3:30-4కి వెళ్తాము, అక్కడ టెంపుల్లో బాగా మంచి ఫుడ్ దొరుకుతుంది, మన ఇండియన్ ఫుడ్, అది తిందాం. ఇందులో పిజ్జా తీసుకున్నాం మేము. హనీగాడు ఇదేదో మళ్ళా తీసుకోయింది, జున్నునే కొనిచ్చింది. ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే మనకి టైం వేస్ట్ అయినట్టు కాదు, లోపలికి పోయేసి పిజ్జా తీసుకొని వచ్చే లోపల ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఈ పిజ్జా తినుకుంటా వెళ్దాము. వెళ్ళేసరికి అక్కడ 4 అవుతుంది. అక్కడ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ మన టెంపుల్లో బాగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ తినేసి మళ్ళీ ఏం చేద్దాం అనేది చూద్దాం. ఇది ఒక స్కూల్, ఈ స్కూల్లో పార్కింగ్ లాట్ ఇది. ఇక్కడ కార్ పెట్టాము. టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంటుంది. టైము 7:30 అయింది ఈవినింగ్. కాకపోతే మేము 4కే వచ్చినాము, 4:30 కల్లా వచ్చేసినాము. ఫస్ట్ కొన్ని చోట్లకి, అన్ని చోట్లకి తిరిగి కొంచెం ఫుడ్ కూడా తినేసి, తిన్న తర్వాత ఒక గోల్డ్ షాప్ పోయేసి హనీకి ఒక చిన్న రింగ్ తీసుకున్నాము, డైలీ పెట్టుకోవడానికంట. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి కావాలనింది. సో ఒక చిన్న తీసుకున్నా, అది ఇప్పుడు టెంపుల్లో పెట్టుకుంటుందంట, చూపిస్తాను. సో అవన్నీ చూసుకుంటా ఉంటే, ఎందుకంటే 4కి టెంపుల్కి ఎందుకులే, ఆఫ్టర్ 6 వెళ్దాము అని అనుకున్నాము, 6 or 7 అని. ఇప్పుడు 7:30 అయింది. సో ఇంకా వెళ్ళాలి. ఇందాక వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ కార్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో ఫుల్ పార్కింగ్ లాట్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది. అందుకోసం దగ్గరలో ఉన్న స్కూల్ ఉంటుంది ఇక్కడ. ఈ స్కూల్ దగ్గర పార్కింగ్ వీళ్ళు టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేసినారు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బస్సులు ఉన్నాయి, స్కూల్ బస్సెస్ ఉన్నాయి. అందులో మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. షటిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఈ స్కూల్ బస్సులో మనం టెంపుల్కి వెళ్ళాలి. స్కూల్ బస్ ఎప్పుడు వెళ్ళలేదా? ఫ్రంట్ ఏనా? ఫస్ట్ టైం వెళ్తున్నావురా స్కూల్ బస్లో? నేను ప్రతి స్కూల్ బస్లో ఫస్ట్ టైం కూర్చుంటున్నాం యుఎస్లో. ఇండియాలో కూడా నాకు స్కూల్ బస్ ఎప్పుడు పోలేదు అనుకుంటా. ఇండియాలో బస్సులు ఎక్కడ ఉన్నాయి? స్కూల్ బస్ ఎక్కడా లేదు, మా టైంలో లేకపోయింది. ఫస్ట్ టైం స్కూల్ బస్లో వీళ్ళతో, ఈ పిల్లలతో పాటు. జస్ట్ ఒక 5 minutes అంతే అక్కడ వరకు. ఫైవ్ మినిట్స్ అనుకున్నాము, 5 minutes కాదు, జస్ట్ 2 minutes. ఆ రోడ్డు దాటి అట్లా వచ్చేసినాము. అట్లనే ఇంకొక స్కూల్ కూడా ఉంటుంది, ఆ స్కూల్ అయితే ఒక 5 minutes అవుతుంది అనుకుంటా. అక్కడ నుంచి చూడండి, అదే స్కూల్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం అంతే. వెళ్దామా? ఇప్పుడే మనము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే రీచ్ అయినాము. టెంపుల్ చూడండి, ఈవినింగ్ టైమ్స్ ఎంత బాగుందో. ఇక్కడ వెదర్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా పార్కింగ్ లాట్ ఉంటుంది, ఇదంతా ఫుల్ అయిపోయింది. అందుకోసమనే ఆ స్కూల్ దగ్గర పెట్టమన్నారు. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ మెయిన్ గోపురం ఉంటుంది, చాలా బాగుంటుంది. శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీపతి హరి మాధవ గోపాల, శ్రీపతి హరి మాధవ
స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు హనీగాడు ఈ రింగ్ని ఇక్కడే పెట్టుకుంటుందంట. జై కాళీ సిద్ధ హనుమాన్ స్వామికి జై. ఆల్రెడీ ఒకటి ఇది ఉంది, ఇప్పుడు ఇదంట. ఇందాకే తీసుకున్నాం ఇది. హ్యాపీనా? జున్నగానికి ఏం వద్దనింది. ఉన్నాయి ఆల్రెడీ. నైస్. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. ఇప్పుడే స్వామి దర్శనం అయిపోయింది, చాలా బాగుంది. మేము లోపలికి వెళ్ళిన తర్వాత హారతి కూడా జరిగింది. హారతి కూడా బాగా మొక్కుకొని హారతి కూడా బాగా తృప్తిగా చూసినాము. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు అయితే మాకు. చాలాసేపు కూర్చున్నాం. ఇప్పుడు టైం చూడండి 9 అయింది. దాదాపు ఒక 1.5 hour అట్లా ఉన్నాము. సో చాలా చాలా బాగుంది. కాకపోతే ఈ మధ్య ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. మనము డైరెక్ట్ రావడానికి లేదు. ఇంతకుముందు అయితే డైరెక్ట్ రావచ్చు. సో ఇప్పుడైతే కొన్ని వీకెండ్స్ కానీ లేదా ఫెస్టివల్ టైంలో కానీ మనం ఆన్లైన్లో అపాయింట్మెంట్స్ తీసుకోవాలా. అంటే 1 hourకి ఒకసారి ఉంటాయి. సో దాంట్లో మనము 7:30కి తీసుకున్నాము. తీసుకోకపోయింటే మళ్ళీ ఇబ్బంది అయ్యేది. మేము ఫస్ట్ టైం ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని రావడం అనమాట. సో తీసుకోకపోయింటే ఇబ్బంది అయ్యేది. ప్రస్తుతానికైతే బాగా దర్శనం జరిగింది. ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేసినారు. అట్లనే మన వాళ్ళు చాలామంది మాట్లాడినారు. మన తెలుగు వాళ్ళు ప్లస్ అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడినారు. సో వెనకకి వెళ్దాము. వెనకల ఇప్పుడు ప్రసాదం ఉంటుంది. అంటే కొంచెం ప్రసాదం ఇచ్చినారు కానీ వెనకల క్యాఫ్టీరియా ఉంటుంది, అందులో కూడా ఫుడ్ ఉంటుంది. సో చూద్దాం, ఉందా క్లోజ్ చేసినారో తెలియదు. టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి అట్లా నడుచుకుంటూ వస్తే మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ క్యాఫ్టీరియా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు టైం 9 పైన అయిపోయింది. క్యాఫ్టీరియా అయితే క్లోజ్ చేసినారు. నార్మల్గా అయితే పూరి, పులిహోర ఇట్లాంటివన్నీ ఉంటాయి. క్లోజ్ అయింది అనుకున్నాం కానీ ఉందంట. పూరి వడ తీసుకున్నాం, వెయిట్ చేస్తున్నాం. చూడండి ఇది ప్లస్ అన్నదానం కూడా ఉంటుంది మార్నింగ్ అంతా కూడా. ఇక్కడైతే మనము తీసుకోవాలి, ఇక్కడ కొనాలి. ఇందులో పూరి, వడ అట్లనే మ్యాంగో లస్సీ తీసుకున్నారు వీళ్ళు. తినడం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళా మన కార్ దగ్గరికి వెళ్ళాలి నడుచుకుంటా. బస్సు ఉందో లేదో? ఉంటుందంటావు బస్సు? లేకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే చీకటిగా ఉంది. చీకటి అంటే భయం నాకు. నేను ఎక్కువ వీడియో కూడా తీసుకోలేదు. మెయిన్ దర్శనం కోసం వచ్చినామనేసి ఎక్కువ తీసుకోకుండా బాగా స్వామిని మొక్కొని వచ్చినాము. ఇప్పుడు టైము దాదాపుగా 11 అవుతూ ఉంది. కొన్ని పనులు ఉంటే అవి చూసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు తినడానికి వచ్చినాం. మేము ఇందాక ఇక్కడ అక్కడ టెంపుల్లో తిన్నాం కానీ జున్నునే ఏం తినలేదు. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ ట్రక్ ఉంది, ఇక్కడికి వచ్చినాము. ఇది నైట్ 3 వరకు ఉంటుందంట. ఇది ట్రక్, మన ఇండియన్ ట్రక్, బాబాయ్ బండి అంట. అట్లనే ఇక్కడ తినడానికి బాగుంది, ఒక డాబా స్టైల్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసి తినేసి వెళ్దాం. ఇంకా ఆర్డర్ చేసినాం, ఇంకా రాలా. మన ఆర్డర్ కూడా వచ్చేసింది. జస్ట్ దహీ పూరి తీసుకున్నాము. అట్లనే ఇది క్రిస్పీ కార్న్ అంట. పునుగులు అన్నీ ఉన్నాయి కానీ మాకెందుకు తినబుద్ధి కాలేదు. కొంచెం లైట్గా తిందామనేసి తింటున్నాం. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అట్లనే ఆ ట్రక్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వీడియోస్ చూస్తారంట, మాట్లాడినారు ఫుల్. ఇప్పుడు టైము 11:30 అయింది. కొంచెం ఏవేవో తిన్నాము అక్కడ. అట్లనే పాన్ ఉంది, స్వీట్ పాను ప్రతి కోసం స్పెషల్గా. నాకు ఇది సపోటా మిల్క్ షేక్ అంట, ఇక్కడ బాగుంది అన్నారు. వెళ్దామన్నా? ఫుల్ టైర్డ్ అందరూ. ఇప్పుడు టైము 12 అయింది, నైట్ 12 అయింది, 12:10 అయింది. ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసినాము. మొత్తానికి మనం అనుకున్న స్వామి దర్శనం అయితే బాగా జరిగింది. ఈరోజు అయితే కొంచెమే వీడియో ఉంటుంది, ఎక్కువ కూడా తీసుకోలేదు. నేను ఫస్ట్ దర్శనం చేసుకొని బాగా ముక్కుందాము అనేసి ఇంకా కొన్ని గంటలు ఇక్కడ పడుకొనేసి మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి మెయిన్ జెమ్స్ ఎగ్జిబిషన్ ఉందంట. సో దానికి వెళ్ళేసి ఇంకొక చిన్న పని ఉంది, ఆ పని చూసుకొనేసి మళ్ళీ మన శాన్ అంటోనియోకి వెళ్ళిపోవాలా. రేపు నైట్ కల్లా మళ్ళీ మన ఊళ్ళో ఉంటాం. సో అది విషయము.
ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్. వీళ్ళు కొంచెం పడుకున్నారు ఇక్కడ కార్లో.